ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు అద్భుతమైన వశీకరణ మంత్రాన్ని రెమెడీని మీకు చెప్తాను బాబు. అయితే భార్యాభర్తలు గొడవలు పడి విడిపోయేదాకా వెళ్ళిపోయిన వాళ్ళకి ఇది అద్భుతమైన రెమెడీ. భర్త అయినా చేయొచ్చు భార్య మీద, భార్య అయినా భర్త మీద చేయొచ్చు బాబు. ఇది ఇద్దరికి ఉపయోగపడింది. వాళ్ళకి సంసారంలో గొడవలు రాకుండా చాలా అద్భుతమైన రెమెడీ. ఈ రెమెడీని చక్కగా చేసుకోవచ్చు. ఒక నల్ల నువ్వులకి చాలా వశీకరణ శక్తి ఉంటుంది. ఇది చాలామంది తెలియదు. అందుకే నువ్వుల నూనెతో దీపారాధన ఎక్కువ చేస్తాం. ఆ దేవతని వశీకరణం చేసుకోవడానికి. అలాగే ఇదిగో ఈ రెమెడీ కూడా నల్ల నువ్వులు తెచ్చుకొని అందులో చక్కని బెల్లాన్ని కలిపి చక్కగా నూరుకోవాలి. ఒక ముద్ద తయారు చేసుకొని ఆ ముద్దని ఒక ప్రమిదిలా చేసుకోవాలి. ప్రమిదిలా చేసుకొని అందులో ఆవు నేతితో దీపం పెట్టాలి. మీ పూజా మందిరంలో పెట్టుకోండి. మీ పూజా మందిరంలో పెట్టుకొని 11 రోజుల పాటు పెట్టాలి. సాయంత్రం పూట చక్కగా 7:30 ఆ టైంలో పెట్టండి అమ్మా. దీపం పెట్టి ఇప్పుడు నేను చెప్పే మంత్రాన్ని రోజు 108 సార్లు చేసుకోండి. 11 రోజుల పాటు అద్భుతంగా పనిచేసింది. భార్యాభర్తల మధ్య గొడవలు ఉండవు. ఈ వశీకరణం భర్త మీద భార్య చేసినప్పుడు కూడా అద్భుతంగా ఈ వశీకరణం పనిచేసిద్దమ్మా. ఈ మంత్రాన్ని చక్కగా రాసుకోండి పేపర్ తీసుకొని. ఓం నమో యక్షిణ్యై మమ పతిం వశ్యం కురు కురు స్వాహ. ఈ మంత్రాన్ని చక్కగా రాసుకోండి.